మహత్తర మూలిక. సోమశేఖరుడు అనే యువకుడు చాలా కాలం తన అవ్వరెక్కల కష్టంతో పెరిగి ఆమె పోగానే దిక్కుదారి లేనివాడైపోయాడు. ఆ ఊళ్ళోనే రామయ్య తాత అనే వైద్యుడు ఉండేవాడు. 40 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచో ఆ ఊరికి వచ్చి స్థిరపడి చుట్టుపక్కల ఊళ్ళల్లో గొప్ప వైద్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు ఏదో మహత్తర మూలిక తెలుసు. ఆయన రహస్యంగా అడవిలోకి వెళ్ళి ఆ మూలిక తెచ్చి దానితో ఇతర వనరులు చేర్చి నూరి గుళికలు చేసేవాడు. ఆయన గుళిక ఒకటి వేసుకుంటే ఇలాంటి జబ్బు కానీ ఎగిరి చక్కగా పోతుందని ఆ ఊరి ప్రజల నమ్మకం. రామయ్య తాత 75 ఏళ్ల వృద్ధుడు. ఆయనకు ఎవ్వరూ లేరు. ఆయన దగ్గర చేరి మూలిక రహస్యం తెలుసుకుంటే జీవితాంతము సుఖంగా బతకవచ్చని సోమశేఖరుడు ఆలోచించాడు. ఈ ఆలోచనతో వాడు రామయ్య తాత ఇంటికి వెళ్ళాడు. లోపల గుళికలు చేసుకుంటున్న ముసలాయన తన పని కట్టిపెట్టి యువతరికి వచ్చి, నీకేం జబ్బు లేదు, నిక్షేపంగా ఉన్నావు, ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను జబ్బు న్యాయం చేసుకోవడానికి రాలేదు, ఈ ముసలితనంలో నీకు అండగా ఉందామని వచ్చాను. నాకు ఇంటి దగ్గర పని ఏమీ లేదు అన్నాడు సోమశేఖరుడు. నీ చేత చేయించుకునే పని కూడా నాకు ఏమీ లేదు అన్నాడు ముసలాయన. ఇంటి పని అంతా చేస్తాను, అడవికి వెళ్ళి నీకు కావాల్సిన మూలికలు తెస్తాను అన్నాడు సోమశేఖరుడు. ముసలాయన సోమశేఖరుడిని ఎగాదిగా చూసి, సరే ఇంటి పని నువ్వు చూడు, మిగిలిన పని నేను చేసుకోగలను అన్నాడు. సోమశేఖరుడు నిరుత్సాహపడకుండా ఆ రోజే పని చేరాడు. ముసలాయన అతన్ని అన్ని పనులు చేయించేవాడు, కానీ మూలికలు తేవటానికి అడవికి వెళ్ళేటప్పుడు తన వెంట రానిచ్చేవాడు కాదు. తాను గుళికలు తయారు చేసేటప్పుడు సోమశేఖరుని ఆ ఛాయల్లో ఉండనిచ్చేవాడు కాదు. 3 మాసాల అనంతరం ఒకనాడు సోమశేఖరుడు ముసలాయన దగ్గర తన మనసులో మాట చెప్పుతూ, తాత, నువ్వు కాబట్టి కాటికి కాళ్ళు చాచుకొని ఉన్నవాడివి, అన్ని రోగాలు నయం చేయగల శక్తి నీకుంది. మహత్తర మూలిక ఒకటి నీకు తెలుసు, దాని రహస్యం నీతోనే అంతమవటం మహా అన్యాయం. అది ఏదో నాకు చెప్పు, నీ అనంతరం నేను నీ పేరు మీద వైద్యం చేస్తాను, అందరూ నీ పేరు చెప్పుకొని ఇంట్లో దీపం పెట్టుకుంటారు అన్నాడు. రవణయ్య తాత విరగబడినవి, నాకేంరా, దిక్కులా ఉన్నాను, ఇప్పుడిప్పుడే చస్తానని భయపడకు అన్నాడు. ఆ తర్వాత సోమశేఖరుడు ఆ విషయం మరీ ఎత్తలేదు. 1 సంవత్సరం పాటు వాడు ముసలాయనకు శ్రద్ధగా సేవలు చేశాడు. ఆ కాలంలో ఇద్దరి మధ్య వారికే తెలియకుండా ఒకరి మీద ఒకరి ఎంతో ఆప్యాయత ఏర్పడింది. ఒకరోజు రమణయ్య తాతకు పెద్ద జబ్బు చేసింది. ఆయనను చూసి సోమశేఖరుడు కంటి నీరు పెట్టుకొని, 2 గుళికలు మింగు తాత, జబ్బు పోతుంది అన్నాడు. ముసలాయన నీరసంగా నవ్వి, ఇంకా ఈ ఘట్టం వెళ్ళిపోతుందిరా, ఇది గుళికలతో నయమయ్యే జబ్బు కాదు అన్నాడు. తరువాత ఆయన వాడితో, మూలిక రహస్యం చెప్పమన్నావా అన్నాడు. ఇప్పుడు వద్దులే తాత, కాసేపు విశ్రాంతి తీసుకో, ముందు నీ జబ్బు నయం కాని అన్నాడు సోమశేఖరుడు. ఆ రాత్రి రమణయ్య తాత తన మంచం పక్కనే నేల మీద పడుకొని సోమశేఖరుని లేపి, నాయన, నా మూలిక రహస్యాన్ని తాటాకు మీద రాసి పెట్టెలో పెట్టాను, నేను పోయాక తీసి చదువుకో అని పడుకున్నాడు. అలా పడుకున్న మనిషి మరీ లేవలేదు. సోమశేఖరుడు రమణయ్య తాత కోసం తండ్రి పోయినంతగా ఏడ్చాడు. వాడు రమణయ్య తాతకు శ్రద్ధ కర్మలు యథావిధిగా చేశాడు. ఇక వాడికి ఆ ఇంట ఉండబుద్ధి పుట్టలేదు. వాడు ఆ ఇల్లు వదిలి పోదామనుకుండగా రమణయ్య తాత తనతో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. వాడు పెట్టెలో నుంచి తాటాకు తీసి ఇలా చదువుకున్నాడు. నాయనా శేఖరం, ఆఖరి దిశలో నువ్వు నాకు దిక్కయ్యావు. మూలికల రహస్యం తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గర చేరావు. అయితే రాను రాను ఇద్దరము స్నేహితులం అయ్యాము. నాకు తెలిసిన మహత్తర మూలిక ఏమిటో తెలిసిన ప్రజల విశ్వాసం. నాకు ప్రజల విశ్వాసం లభించగానే నా గుళికలకు మహత్తర శక్తి వచ్చేసింది. నేను పోయిన ఇల్లు నీదే, పెరట్లో జాము చెట్టు కింద నా డబ్బులు చాలా దాచాను. దాంతో నీ ఇష్టమైన వచ్చిన వ్యాపారాన్ని చేసుకో, నీకు మేలు కలుగుతుంది. సోమశేఖరుడు మనసులో రమణయ్య తాతకు ధన్యవాదాలు చెప్పుకొని
ఆయన చెప్పిన ప్రకారమే చేయటానికి నిర్ణయించుకున్నాడు. ఇదండి ఫ్రెండ్స్ ఇవాళ టాపిక్. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.